హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకున్నా. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ కొంచెం పర్వాలేదు, స్టేబుల్గా స్టడీగా ఉంది. ఓవరాల్గా మార్కెట్ చూస్తే కొంచెం పాజిటివ్లోగానే వెళ్ళేటట్టే కనబడుతుంది. చూడాలి మరి ఈ 2 రోజులు, ఇవాళ రేపు చూడాలి. నెక్స్ట్ వీక్ ఏమన్నా బాగా బిట్ కాయిన్ $60,000 పైకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రస్తుతం అయితే బిట్ కాయిన్ 57,500 దగ్గర ట్రేడ్ అవుతుంది. $57,500 దగ్గర ట్రేడ్ అవుతుంది. కొంచెం అది పాజిటివ్ న్యూస్, పర్వాలేదు, బ్యాడ్గా ఏం లేదు. కొంచెం కాకపోతే ఆల్ ఓవర్ వరల్డ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అన్ని రెడ్లో ఉన్నాయి. కొంతవరకు మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ మెరుగని చెప్పుకోవచ్చు. కొంచెం ఇవాళ రాత్రికి ఏమన్నా $60,000 టచ్ చేస్తే బాగుండు. దానికి ఫస్ట్ రెసిస్టెన్స్ 58,500 క్రాస్ చేయాలి. రెసిస్టెన్స్ క్రాస్ చేసిందంటే మళ్ళీ అబౌవ్ $60,000కి వెళ్తుంది. అది చూడాలి, ఇవాళ రేపులో వెళ్తుందా లేకపోతే నెక్స్ట్ వీక్లో వెళ్తుందా అని చూడాలి. వన్స్ $60,000 క్రాస్ చేసిందంటే ఇంకా గబగబా పైకి వెళ్తుంది. ఓకే, ఇవాళ మనకి మంచి ఇన్ఫర్మేషన్స్ కొన్ని ఉన్నాయి. మన షిబా ఇను కాయిన్లో, ఇంపార్టెంట్గా షిబా ఇను కాయిన్లో ఇవాళ చాలా న్యూస్లు ఉన్నాయి. అవి ఏంటనేది మీకు చదివి చెప్తాను, చూడండి మీరు కూడా. మన షిబా ఇను కాయిన్లో నిన్న 24 అవర్స్లో 1.5 ట్రిలియన్ కాయిన్స్ చేతులు మారినాయి. చాలా ర్యాపిడ్గా మారుతున్నాయి. ఒక టైంలో మొన్న వచ్చిన క్రాష్లో ఆల్మోస్ట్ ఇంకో 0 యాడ్ అవుద్దేమో అన్నంత భయం వేసింది. కాయిన్ DCXలో INRలో 1000 సీరియల్ వరకు వెళ్ళి అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి ప్రస్తుతం 1220-50 మధ్యలో ఆగి అక్కడ ట్రేడ్ అవుతుంది. పర్వాలేదు, మరీ బ్యాడ్గా ఏం లేదు. కంపేర్ టు మిగతా మెమీ కాయిన్స్ కంపేర్ చేస్తే కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. ఇక్కడి నుంచి పైకి వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. ఏదో చెప్తున్నారు, న్యూ ఇది కొంత ఈ కనిపెట్టా మేము అవి చేస్తాము, కొత్తవి చేస్తాము అని కమ్యూనిటీ చెప్తున్నారు. అది ఏంటనేది చూద్దాం. ఇప్పుడు మీకు కొన్ని క్లిప్పింగ్స్ చదివి వినిపిస్తాను, చూడండి. ఫస్ట్ షిబా ఇను గురించి చెప్తాను, చూడండి. ఇప్పుడు మనకి ఆగస్టు 13-14 తారీఖుల్లో మనకి బ్లాక్ చైన్ ఫ్యూచరిస్టిక్ కాన్ఫరెన్స్ అనేది ఒకటి టొరంటోలో జరుగుతుంది. దానికి మెయిన్ స్పాన్సరు మన షిబా ఇను కాయిన్. ఆ కాన్ఫరెన్స్లో కొన్ని ఇంపార్టెంట్ అయిన న్యూస్లు చెప్తామని అంటున్నారు. K9 ఫైనాన్స్ అనే కంపెనీతో టైఅప్ ఉంది. దాని గురించి కొన్ని మంచి విషయాలు చెప్తాము, బాగా పాజిటివ్గా ఉంటుంది మన షిబా ఇను కాయిన్ అని అంటున్నారు. ఇప్పుడు అది ఏంటనేది చదివి వినిపిస్తాను, చూడండి. షిబా ఇను ఎమర్జెస్ యాజ్ టైటిల్ స్పాన్సర్ ఆఫ్ కెనడాస్ Web3 ఈవెంట్స్. Web3 ఈవెంట్కి స్పాన్సర్ అవుతుంది. కాబట్టి ఇది మంచి విషయం. నెక్స్ట్ ఇంకో క్లిప్పింగ్ ఉంది, అది కూడా చదివి వినిపిస్తాను, చూడండి. ఇప్పుడు ఇంకో క్లిప్పింగ్ ఏంటంటే ఇది కూడా షిబా ఇను గురించే. ది 8th Toronto Conference is one of the events lined up to be held at the upcoming Blockchain Futuristic Conference and Canada Crypto Week. These events, alongside the Ethereum Women Conference, will occur on August 13th and 14th, 2024 in Toronto. టొరంటోలో సౌత్ ఆఫ్రికా, కెనడాలో టొరంటోలో జరగబోతుంది ఈ ఈవెంటు. కాబట్టి ఇది మంచి పాజిటివ్ న్యూసే. మన షిబా ఇను కాయిన్ ఏమన్నా పంప్ అయితే అవ్వచ్చు, చూసుకుందాం. ఇవన్నీ కూడా మంచి విషయాలే. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఫ్యూచరిస్టిక్ కాన్ఫరెన్స్ అనేది చాలా పెద్ద ఈవెంటు, ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది.
దానికి స్పాన్సర్స్ మన షిబా ఇను కాయిన్. ఇప్పుడు మీకు వజీరెక్స్లో ఒక న్యూస్ ఉంది, అది చదివినిపిస్తాను చూడండి. వజీరెక్స్ victims list 7 key demands following $230 million hack. Users demand a pledge from WazirX against bankruptcy and full asset disclosure including wallet addresses. వీళ్ళు ఏమంటున్నారంటే వజీరెక్స్లో మొత్తం ఒక 7 డిమాండ్స్ పెట్టారు. దాంట్లో ముఖ్యంగా ఫస్ట్ డిమాండ్ ఏంటంటే బ్యాంక్రప్సీ అనౌన్స్ చేయకూడదు, ఎవరెవరు వ్యాలెట్స్లో ఫండ్స్ ఉన్నాయో అవన్నీ రిటర్న్ చేయాలి, విత్డ్రా చేసుకోవడానికి అలౌ చేయాలి, తొందరగా మాకు ట్రేడింగ్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది, మా డబ్బులన్నీ ఇరుక్కుపోయినాయి అని ఒక 7 డిమాండ్స్ పెట్టారు. చూడండి, మీరు కూడా చదవండి, మీకు కూడా అర్థం అవుద్ది. చూద్దాం ఏం చేస్తారనేది వజీరెక్స్ వాళ్ళు. ఇంకా ఎంత టైం తీసుకుంటుంది ఏంటనేది కరెక్ట్గా తెలియట్లేదు. మేబీ ఓ 15-20 డేస్ టైం తీసుకోవచ్చు అని అనుకుంటున్నాను. అంతలోపు కానీ ఏదన్నా అయితే చాలా సంతోషంగా ఉంటుంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకో క్లిప్పింగ్ ఉంది, అది చదివినిపిస్తాం చూడండి. ఇప్పుడు ఈ క్లిప్పింగ్ ఏంటంటే, ఆఫ్టర్ వజీరెక్స్ $230 million crypto hack, CoinDCX sets up INR 50 crore crypto investors protection fund. CoinDCX వాళ్ళు 50 crores క్రిప్టో ఇన్వెస్టర్స్ ప్రొటెక్షన్ ఫండ్ అని ఒకటి పెట్టారు. అది చదవండి మీరు కూడా. ఇవన్నీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్, మంచి ఇన్ఫర్మేషన్స్. CoinDCX ఎక్స్చేంజ్ బాగుంది. దాన్ని లింక్ కావాలంటే నా డిస్క్రిప్షన్లో, ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఎవరిని అకౌంట్ ఓపెన్ చేసుకునే వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే నా వాట్సాప్ నెంబర్లో చాట్ చేసినా నేను లింక్ పంపిస్తాను, మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ బిట్ కాయిన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి, అది చదివినిపిస్తాను చూడండి. ఇప్పుడు బిట్ కాయిన్ గురించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, యుఎస్ టు ఎస్టాబ్లిష్ బిట్ కాయిన్ ట్యాక్స్ ఫ్రీ జోన్ ఫర్ డిజిటల్ ఎకనామిక్ గ్రోత్. చూడండి ఎంత బ్రహ్మాండమైన న్యూస్. బిట్ కాయిన్ ట్రేడింగ్కి ట్యాక్స్ ఫ్రీ చేయాలనుకుంటున్నారు అమెరికన్ గవర్నమెంట్. రెగ్యులేటరీ అథారిటీస్ సజెషన్స్ ఇచ్చారు. మరి ఎంతవరకు చేస్తారు ఏంటనేది చూడాలి. డెఫినెట్గా చేస్తారు వాళ్ళు. అలా చేసి మన ఇండియాలో కూడా క్రిప్టో కరెన్సీకి ట్యాక్స్ రిలీఫ్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ట్రేడింగ్ బాగా జరుగుతుంది ఇండియాలో, విపరీతంగా ట్రేడింగ్ జరుగుతుంది. వాళ్ళకి ట్యాక్సే బోల్డ్ అంత వస్తుంది గవర్నమెంట్కి. కన్సిడర్ చేయొచ్చు డెఫినెట్గా. ఇది ఒక న్యూస్. ఇంకో ఇంపార్టెంట్ న్యూస్ ఉంది, అది చదివినిపిస్తాను చూడండి. ఇప్పుడు అదే దానికి సంబంధించిందే ఈ ట్యాక్స్ ఫ్రీ గురించి ఒక న్యూస్ ఉంది, అది చదివినిపిస్తాను చూడండి. A new proposal is underway in the United States which aims to establish the country as a global leader in the digital economy through this creation of a Bitcoin tax-free digital economic zone. The initiative, spearheaded by the newly formed USA BTC policy group, advocates for the tax-free zone. దీని పూర్తి సారాంశం ఏంటంటే, యుఎస్ఏలో బిట్ కాయిన్కి ట్రేడింగ్ కానీ హోల్డింగ్ చేసుకునే వాళ్ళు కానీ ట్యాక్స్ ఫ్రీ చేయాలన్నది వాళ్ళ ఉద్దేశం. ఇది ఒక మంచి న్యూస్. యుఎస్ఏలో ఉన్న వాళ్ళకి కానీ మనకు కూడా మంచి న్యూసే. ఎవరో ఒకళ్ళు రిలీఫ్ పొందుతున్నారు, అది మనం సంతోషించాలి. అట్లాగే మన ఇండియాలో కూడా వచ్చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ ఇంకో న్యూస్ ఉంది, అది చదివినిపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ క్రిప్టో కరెన్సీలో ఇంకో కొత్త మలుపు ఏంటంటే, అమెరికాలో ఉన్న పెద్ద పెద్ద బ్యాంకులన్నీ కూడా ఇప్పుడు స్పాట్ ఈటీఎఫ్ ట్రేడింగ్లోకి చాలామంది రంగంలోకి దిగారు. పెద్ద పెద్ద బ్యాంకులు అంటే మార్గన్ స్టాన్లీ, ఇటువంటి బ్యాంకులన్నీ కూడా దిగినాయి. దాంట్లో థర్డ్ లార్జెస్ట్ బ్యాంక్ వెల్స్ ఫార్గో అనే బ్యాంక్ కూడా
ఎంటర్ అయింది. అది చదివి వినిపిస్తాను చూడండి. వెల్స్ ఫార్గో ప్లాన్స్ టు అలౌ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ టు ఆఫర్ బిట్కాయిన్ ETF to their clients following Morgan Stanley. According to sources, cryptocurrency experts Andrew AP Abogus, Wells Fargo will allow its financial advisors to offer Bitcoin ETF to select clients. సెలెక్ట్ క్లయింట్స్కి మాత్రం పెడతాం బిట్కాయిన్ ETF, స్పాట్ ETF అనేది. సో దీన్ని బట్టే మీకు అర్థం అయి ఉండదు బాగా ఎంత పాపులర్ అవుతుంది మన బిట్కాయిన్ స్పాట్ ETF అన్నది. బాగా ట్రేడింగ్ జరుగుతుంది కనుక ఫ్యూచర్లో బిట్కాయిన్ అందరూ ఎక్స్పర్ట్స్ చెప్తున్నట్టు $1,00,000 వెళ్ళినా ఆశ్చర్యపడటానికి లేదు. ఖచ్చితంగా వెళ్తుంది, పాజిటివ్గా ఉంది. ఇవన్నీ చూడండి మీరు. దాని తర్వాత కొన్ని ఇంపార్టెంట్ కాయిన్స్ బాగా డిప్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ 60 to 70% డిప్లో ఉన్నాయి కనుక ఇప్పుడు కొంచెం రిస్క్ తీసుకుని ఇన్వెస్ట్ చేసి బై చేసుకునే వాళ్ళు కొన్ని కాయిన్స్ బై చేసుకోవచ్చు. దాంట్లో ముఖ్యంగా పాల్కాడాట్ ఎప్పుడు చెప్తుంటాను, పాల్కాడాట్ 400 దగ్గర ఉంది. ఏమన్నా కొంచెం కిందకు వస్తే బై చేసుకోవచ్చు. దాని తర్వాత ఎథీరియం, పెద్దోళ్ళు ఎవరన్నా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఉంటే ఎథీరియం ఇప్పటికి కూడా బై చేసుకోవచ్చు. 3,20,000 దగ్గర ఉంది, 2,20,000 దగ్గర ఉంది. ఖచ్చితంగా 50-60,000 ఒక 1 monthలోనే లాభం వస్తుంది, చూసుకోండి. సొలానా ఒకటి బాగుంది, సొలానా ఒకటి చూసుకోండి. దాని తర్వాత డాజ్ కాయిన్ 9 రూపీస్ దగ్గర ఉంది, అదొకటి చూసుకోండి. సొలానా 13,000 దగ్గర ఉంది, కొంచెం కిందకు వచ్చినా లేకపోతే 13,000లో తీసుకున్నా పర్వాలేదు, తీసుకోవచ్చు. దాని తర్వాత గాలా కాయిన్ 1 రూపీ 55 పైసే దగ్గర ఉంది, కొనుక్కోవచ్చు, అది కూడా మంచి కాయిన్. దాని తర్వాత మ్యాటిక్ 34 రూపాయల దగ్గర ఉంది, ఖచ్చితంగా బై చేసుకోవచ్చు. అది షార్ట్ టర్మ్లో 50 రూపాయల వరకు వెళ్తుంది. ఇంకా కొంచెం వెయిట్ చేస్తే 80-90 రూపీస్ వరకు కూడా వెళ్తుంది. మంచి కాయిన్ అది. ఆల్రెడీ $4-5 చూసిన కాయిన్ అది మ్యాటిక్ కనుక అది కూడా చూసుకోండి. దాని తర్వాత ఆడా 28-29 రూపాయల దగ్గర, 30 రూపాయల దగ్గర ఉంది, అది బై చేసుకోవచ్చు. దాని తర్వాత ఫ్యాంతమ్ ఒకటి చూసుకోండి, ఫ్యాంతమ్ కూడా బై చేసుకోవచ్చు. ఈ కాయిన్స్ అన్నీ చూసుకోండి. దాని తర్వాత పెప్పి ఒకటి బాగా లోలో ఉంది మెమీ కాయిన్స్లో, అది చూసుకోండి. షిబా ఒకటి లోలో ఉంది, షిబా కూడా ఇప్పుడు అక్యుములేట్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు ఖచ్చితంగా. ఇంకేం పెద్ద ప్రాబ్లం అయితే రాకపోవచ్చు, ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో కూడా కొంచెం పరిస్థితులు సర్దుమణుగుతున్నట్టే అనిపిస్తున్నాయి. ఏమన్నా మళ్ళీ వారు బాంబులు ఏమన్నా వేసుకుంటే కొంచెం మార్కెట్ డిప్ అవ్వచ్చు తప్ప, కొంచెం క్రాష్ అవ్వచ్చు తప్ప, అదర్వైజ్ మిగతా సైడ్ అంతా కూడా నార్మల్గానే ఉంది. సెప్టెంబర్లో ఖచ్చితంగా ఇంట్రెస్ట్ రేట్స్ కట్ ఉంటుంది కనుక కొంచెం పాజిటివ్గా ఉంటుంది మార్కెట్. కనుక చూసుకుని ఈ కాయిన్స్ అన్నీ నేను చెప్పిన కాయిన్స్ మీరు కూడా ARB ఆర్బిట్రమ్ కూడా చూసుకోండి, అది కూడా బాగా లోలో ఉంది. ఇప్పుడు మంచి టైము బయింగ్కి. ఆల్ట్ కాయిన్స్ అన్నీ కూడా సీజన్ ఇది, ఆల్ట్ కాయిన్స్ బై చేసుకోవచ్చు. అన్ని కాయిన్స్ పెరుగుతాయి, ఆల్ట్ కాయిన్స్ మెమీ కాయిన్స్ అన్నీ చూసుకోండి, బై చేసుకోండి. ఆండో అని ఒక కాయిన్ చెప్పాను, అది 64-65 రూపీస్ దగ్గర ఉంది, అది 150-170 రూపీస్ వరకు వెళ్తుంది, బై చేసుకోండి, చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే బాగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.